ఇయాల సుత గదే పరిస్థితి. వాగులు బొయ్యిన వంగుతంటే ఇటు బండ్లు ఇటే అటు బండ్లు అటే, వచ్చులు లేదు పోవులు లేదు. ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలో జంపుడు జంపిందాన. ఉతార్లున్న ఏరియాల్లో ఇండ్లు దుకాణాలు మునిగినాయి. మోకాల్లోతు నీళ్ళల్లో నడుచుడే కష్టం ఉంది. హైవేల పొంటగిన వరదే. ఇప్పుడు దాటకుండా పోకుండా రాకుండా అయిన పరిస్థితి. ఇక అటోళ్ళు అటే ఇటోళ్ళు ఇటే, ఇక వాళ్ళకి ఆ చెప్తే వాళ్ళు మనకు ఆ చెప్తారు. మంచిర్యాలలో ఇళ్లకు నీళ్లు నూక్కొచ్చి సామాన్లు మొత్తం తడిచినాయి. 3 క్వింటాల బియ్యం తడిచినాయి. 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అందరూ రోడ్డు మీద పోయి కూర్చున్నారు. అందరు తడిచిన్లు, బట్టలు తడిచినాయి, పరుపులు కొట్టుకపోయినాయి. డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా చిన్నగా అయిపోయినాయి. ఇక్కడ భూముల రేట్లు పెరగడం వల్ల అంత కబ్జా గురై నాలాలు డ్రైనేజ్ అనేది. ఖమ్మంలో మున్నేరు పొంగుతుంది. భద్రాచలంలో గోదావరి వరద 37 అడుగులు దాటితే మల్లోపారి పర్ణశాల మునిగింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు సుత పెద్ద ఆనలు పడ్డాయి. వాగులు పొంగిన కాడ గేట్లు, ట్రాక్టర్లు అడ్డం పెట్టి పోలీసులు కావలున్నారు. కొల్లాపూర్లో పంట పొలాల పరిస్థితి గిట్లుంది. ఎరువు పిండి సాంతులు కూలి వేస్తే కూడా మొత్తం నష్టం అయింది. 4 రోజులు ఆన కూర్చింది. వరదొచ్చి మొత్తం నా నాటు కొట్టుకుపోయింది. 60-70 వేలు ఖర్చు అయింది. ఇప్పుడు ఈ వర్షం 3-4 రోజుల నుంచి వర్షం పడి మొత్తం వరదలాగా వచ్చి హుస్సేన్ మొత్తం కొట్టుకుపోయింది. ఇక మొలుగులు అస్సలు గెరువిస్తలేదు. 3-4 రోజుల సంది సంపుడు చంపుతాంటే హైవేల మీద వరదే, ఇండ్ల నడవ వరదే. జంపన్న వాగు వంగుతాంది, పాకాల లక్నవరం నిండినాయి. మెదక్ జిల్లా తూప్రాన్ల చెరువులు ఇండ్లు కట్టినట్టే ఉన్నది. నడుములోతు నీళ్లు వచ్చినాయంటే చూడుర్రి. ఇండ్లు దుకాణాలలో సగలం సామాను ఆగం. శివంపేటలో సర్కార్ బళ్ళకు నీళ్లు వస్తే పిల్లలకు తిప్పలయింది. నిజామాబాద్ లో సుత కాలనీల కాల్వలు వారితే కామారెడ్డిలో 350 గొర్రెలు వాగుల సిక్కబడితే యువతలకి తీసుకొచ్చిండ్రు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండితే 39 గేట్లు ఎత్తిండ్రు. జూరాల, సాగర్, శ్రీశైలంలో గేట్లు కుల్లా పెడితే పబ్లిక్ బగ్గబోయి వస్తున్నారు. సెల్ఫీలు గుంజుడే గుంజుడు. సో ఇక్కడ వ్యూ చూసాము, చాలా ఎంజాయ్ చేస్తాము. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కదా, చాలా బాగుంది. చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది. వెదర్ కూడా బాగుంది కదా, చాలా ఎంజాయ్ చేసాము మేము మా ఫ్యామిలీతో. మామూలుగా మేము ఎంతవరకు చూసిన ప్రతి దగ్గర కూడా సమ్ గవర్నమెంట్ పీపుల్ కానీ ఎవరో ఉండి అది మాన్యువల్గా అంతా ఆపరేట్ చేసేవాళ్ళు. బట్ ఇక ఆటోమేషన్ సిస్టమ్ ఇదంతా చూసేదానికి చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. ఇక హైదరాబాద్ లో చూస్తే పొద్దటి సంది తుప్పురే. మొగులంతా మబ్బు పట్టే ఉన్నది. ఆడాడో డల్లు పడ్డది. 3 రోజుల తాతీల తర్వాత అందరు డ్యూటీలకు, స్కూళ్లకు, కాలేజీల బాట పట్టే వరకు ట్రాఫిక్ జాములు అయినాయి. ఈ గిడిజూడుర్రి బరుపు గాదుల్లో మురుగునీటి బురుగు. హుస్సేన్ సాగర్ తూములు తెరిస్తే ట్యాంక్ బండ్ పక్కకు GHMC ఆఫీస్ ముంగట గిట్లున్నది. నాలా కానుకొనే ఉండే వరకు బురుగంతా బయటకు వస్తుంది. కంపెనీలకెళ్ళొచ్చే అడ్డమైన నీళ్లు చేపట్టి మూసి గింత ఆగమైతుందన్నట్టు.